నా బిడ్డ, నా చిట్టి తండ్రి ఈ పాటికింత వాడై ఉంటాడు. ఎక్కడున్నాడు? ఏమైనాడు? భయపడుతుంది. దేవతల్లి వచ్చి ఆగుతున్నావమ్మా. నా బిడ్డను నాకు ఇచ్చావు తల్లి. నీ కడుపు చల్లగా ఉండాలి, నీ బిడ్డ చల్లగా ఉండాలి తల్లి. నా బిడ్డ చల్లగా ఉంటాడా? నా బిడ్డ చల్లగా ఉంటాడా? ఏదమ్మా, మరొక్కసారి దీవించు, మరొక్కసారి దీవించు తల్లి. నీ నోటు వాక్కు ఫలించాలి, మరొక్కసారి దీవించు. నా బిడ్డని చూసినట్టే దేవుడు నీ బిడ్డని చూస్తాడు తల్లి. అయ్యా, అమ్మకు మొక్కరా. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. నా బిడ్డ చల్లగా ఉంటాడు, నా బిడ్డ చల్లగా ఉంటాడు, నా బిడ్డ చల్లగా ఉంటాడు. నుంచి మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడున్నా. ఇదేంటక్క? పడుంటే పొట్ట గడవద్దు. బొమ్మలు అమ్ముకొద్దామని నేను అమ్ముకొస్తానక్క. నీ చేతనేమవుతుందమ్మా? కాకపోతే నేర్చుకుంటాను. ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగావు? నీకు ఈ బొమ్మలు అమ్ముకునే రాత ఏమిటమ్మా? అందరిది ఒకటే రాతక్క. నువ్వు వెళ్ళి పడుకో. నేను వచ్చేదాకా నువ్వు లేచావంటే నా మీద ఒట్టి వెళ్ళు. పసిగట్టానులే, నీ దాగురు మూతలిక మన దగ్గర సాగవులే. నీచుడా, నీకు ఇంకా బుద్ధి రాలేదు. చూడు నిన్నేం చేస్తాను. నలుగురు పట్ట పగల నడిపిగులో రట్టు చేయండి. మాపటికి నీవున్న చోటికే రాగలులే. అందాలు చిందేట్టు అలంకరించుకొని మా కోసం ఎదురు చూడవే మన్మదం మొలక. అక్క, అక్క, ఏమమ్మా, ఏం జరిగింది? మనకు ఆ పీడ వదలలేదు. ఆ ఉల్లాసం గడి మళ్ళీ దాపరించాడు. దారి కట్టు వచ్చాడు. తప్పించుకు పారిపోయి వచ్చేస్తాడు. మళ్ళీ మనం ఆ నరకంలో పడతామక్క. పడకుండా పారిపోమా. నిన్ను ఈ స్థితిలో విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళనక్క? నాకేం భయం లేదమ్మా. ఈ అందం చూస్తే అయిన వాళ్ళు కాని వాళ్ళు కంట్లో నిప్పులు పోసుకుంటారు. కాదండి, పరదేశిని. లోపలికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళలేదండి, వస్తున్నాను. అక్కడేం పని నీకు? దాహం తీరిందా? అయితే పో, తిరిగి చూడకుండా పో. ఏం తాత మూలుగుతున్నావే? బాధగా ఉందా? చెప్పు తాత. బాధ? ఇంకేం బాధ అయ్యా. నిన్ను చూడంగానే బాధ అంతా పోయిందిరా అయ్యా. ఇంకో పాలు నొరగారకుండా తెచ్చాను, కుక్కిరించుకో తాత. పాలు ఎందుకులే, తులసాకు తెచ్చావా అయ్యా? ఓ ఇదిగో తాత. ఒక రెమ్మ ఆ దొత్తలో వేసి బుక్కెడు నీళ్ళు నా గొంతులో పుట్టయ్యా.
అయ్యా నేను మా అమ్మగాడికి పోతుందా గాని నువ్వు మీ అమ్మగాడికి పో. మీ అమ్మ కాడికి పో, మీ అమ్మ కాడికి పో, మీ అమ్మ కాడికి పో, మీ అమ్మ కాడికి పో. స్వామి మీరెవరు? నేనే అమ్మను. అమ్మ నాన్న 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 అమ్మ పరమేశ్వరికి పసికందులు లాలించి ముచ్చట ఏమిటో. తమ లీలా వినోదం. ఈ బిడ్డడు తమ సన్నిధికి చేరాడు. ఆలన పాలన ఇక ఆదిదేవులదే. భవత్ చిరంజీవికి నామకరణం శివకుమారుడే. అదృష్టవంతుడు చిరంజీవి. ఆ దేవి కన్నుల నీడవర్తి. అమ్మ కుమా ఎవరు నువ్వు? నేనే. కనిపించటంలా ఓ రాకుమారి చిలికెత్తావు అన్నమాట. అన్నమాట. అయితే వెళ్ళు. ఎవరు నువ్వు? రాకుమారి ప్రతిమాదేవి హరించి ఏకాంతవనానికి పరులకు ప్రవేశం లేదు, నీ ఎరుగవా? మాకు ఈ లోకపు మర్యాదలు తెలియవు. నీది ఏ లోకం? అందచందాలకు ఆటపట్టు గంధర్వలోకం. నీవు గంధర్వ కన్యవా? అన్నమాటే. ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఈ లోకపు ముచ్చటకు మనసు పడి. అయితే నీ ఉనికి మాకు మనసే. మా కొలువులో ఉండిపో. కోరిన తీరున మెలగనిస్తే నీ తీరేమిటో? మరేం లేదు. పవలంతా సన్నిధినే ఉంటాను. సంజೆ పడగానే మాయమవుతావా? అబ్బే, చేరువునే ఉంటాను. కానీ నరుల కంటపడను. నాకది శాపం. పాపం. అయితే నీ చిత్తం వచ్చినట్లే మెలగు. అదిగో చూడు, అది మా ఏకాంత మందిరం. అక్కడే నీ విడిదికి ఏర్పాటు చేస్తాను. ఆ ఛాయలకు రాత్రులు ఎవరూ పోరాదని కట్టడి చేస్తాను. నీకు సమ్మతమేగా? అలాగే. నిన్నేమని పిలవాలి? నేను జయంతిని. జయంతి. ఆటపాటల మేల్బంతివేనా? అది మాకు వెన్నతో పెట్టిన విద్యే. నీ విద్యలన్నీ నాకు నేర్పు. నన్ను నీ ఎంత దాన్ని చెయ్యి. కృష్ణ కృష్ణ, శ్రీవారికి చిత్తశాంతి లేకుండా ఏమిటి ఇచ్చింది నువ్వు శివాలు? నాట్యం నాన్న. నాట్యమా? కృష్ణ కృష్ణ, లలిత కళలు ఇంత రభస్తో కూడి ఉంటాయని మేము నేర్చుకోవటం మానేశాం. వీరెవరు? నా చెలికత్తె. చెలికత్తె? ఆహా ఆహా, కృష్ణ కృష్ణ, కన్నుల పండుగ గంధర్వ కన్యలాగా ఉంది. గంధర్వ కన్య నాకు నాట్యం నేర్పుతోంది. ఇన్నాళ్లకు గురువు దొరకని కొరత తీరింది నాన్న. మహదానందం మహదానందం. నీ కొరత తీరింది, కానీ మీ నాన్న కొరతగానే ఉంది అమ్మాయి. ప్రభువులకు కొరత ఏమిటో? మంత్రి లేని రాజు, గొర్రె లేని గొల్లవాడు ఒకటే కదా.
బాలా నీ పేరేమిటి? జయంతి. జయంతి. జయంతి జయంతి మా మహామంత్రి రాజ్యభారం వహించలేక కాశీయాత్ర వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఏడాది కావస్తుంది. అయితే మరో మంత్రి నియమించకూడదు? ఎవరిని నియమించడమా అని నేను ఏ అర్థం నుంచి ఆలోచిస్తున్నాను. ఎటు తెగడం లేదు. అటు రాజ్యభారంతోనూ ఇటు ఆలోచన భారంతోనూ కుంగిపోతున్నాను. పోనీ ప్రజల్ని ఎన్నుకోమని రాదు? వారికేం పట్టింది అమ్మాయి? నిజంగా ప్రజలే ఈ బాధ్యత వహిస్తే ప్రభువులు ఎందుకు? అది జరగని పని. జ్ఞాపకం ఉంచుకో. పోనీ ఆ బాధ్యత పట్టపేను వేస్తే? వెయ్యవచ్చు. అదెట్లా? మన భద్రగజం పూలమాల వేసిన వారిని శ్రీవారు మహామంత్రిగా స్వీకరిస్తారని ప్రకటిస్తే? అహో దివ్యమైన ఆలోచన. బరువు మోసే భద్రగజానికి మహామంత్రిని తేవడం ఒక లెక్క. ఇప్పుడే పంపిస్తాను. జ్ఞాపకం ఉంచుకో.